హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన 39 ల్యాక్స్ బడ్జెట్లోనే మ్యాంగో ఫామ్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది శ్రీశైలం హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుంది. ఎవరైతే హైవేకి నియర్ బై లొకేషన్లో వాకబుల్ డిస్టెన్స్లో ఫామ్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. ఇది 10 నుంచి 12 ఇయర్స్ ఏజ్ ఉన్న మ్యాంగో ఫామ్ ల్యాండ్ అండి. ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ ఏ విధంగా ఉందో యాస్టీస్గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. కడతాల్ నుంచి టువర్డ్స్ శ్రీశైలం హైవేకి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఫామ్ ల్యాండ్ అనేది లొకేట్ అయి ఉందండి. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 3 ఎకర్స్. అప్రోచ్ రోడ్ అనేది 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇందులో మనకు 5 గుంటాస్ ప్లాట్ సైజ్ అనేది స్టార్టింగ్ అండి. టోటల్ 18 ప్లాట్స్ అనేది డెవలప్ చేశారు. ఇంటర్నల్ రోడ్స్ మనకు 20 ఫీట్ రోడ్స్ అండి. ఫేసింగ్ వైజ్గా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఈ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ అనేటివి డెవలప్ చేశారు. ప్రతి 5 గుంటాస్ ఏదైతే ల్యాండ్ ఉందో 605 స్క్వేర్ యార్డ్స్లో మనకు ఒక 3 to 4 ట్రీస్ వచ్చేటట్టు మనకు ప్లాటింగ్ డెవలప్మెంట్ చేశారండి. ప్రజెంట్ మనకి వెంచర్ని కంపెనీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు అండ్ డ్రిప్ ఇరిగేషన్ ఎవ్రీథింగ్ అంతా మనకు మెయింటెనెన్స్ కంపెనీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇది కోట్రా ఎక్స్ రోడ్స్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కోట్రా జంక్షన్. దీని నియరెస్ట్ ల్యాండ్ మార్క్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి జంక్షన్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఇక్కడ నుంచి మనకు కల్వకుర్తి, అటు కడతాలు, ఇటు శ్రీశైలం వెళ్ళే మెయిన్ జంక్షన్ కమర్షియల్ జోను అండ్ ఆ కమర్షియల్ జోన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అండ్ మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఆల్రెడీ మనకి ఇందులో డెవలప్ చేసిన 18 ప్లాట్స్లో 9 ప్లాట్స్ వచ్చేసి సోల్డ్ అవుట్ అండి. చాలా లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ మనకు ల్యాండ్ కండిషన్, నియర్ బై రోడ్ అప్రోచ్ ఎలా కనెక్టివిటీ ఉందనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఫ్యామిలీస్ వీకెండ్ టైంలో ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని టైం స్పెండ్ చేసే విధంగా మనకు తక్కువ బడ్జెట్లో ఫామ్ ల్యాండ్ కోసం మెయిన్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యేటట్టు మనకు ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి. అండ్ ఈ ల్యాండ్ మనకి రెసిడెన్షియల్ జోన్లో లొకేట్ అయ్యి ఉంది. ఫ్యూచర్లో మనకు హోమ్ కన్స్ట్రక్షన్ లాగా చేసుకోవాలి అనుకున్నా కానీ కంప్లీట్గా మనకు రెసిడెన్షియల్గా నాలా కన్వర్షన్స్ తోటి హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ ల్యాండ్కి సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు డిటిసిపి వెంచర్స్ అనేది లొకేట్ అయి ఉన్నాయండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెంచర్కి సంబంధించిన అప్రోచ్ రోడ్ అనేది మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ దగ్గర ఒక డిటిసిపి వెంచర్ని కూడా డెవలప్ చేశారండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెంచర్స్ ఉన్నాయి అండ్ డిటిసిపి వెంచర్స్లో పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి 12,000 నుంచి 14,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది మనకు ప్రైస్ కోట్ చేస్తున్నారండి. అండ్ మనకి ఏదైతే సేల్కి వచ్చిన ఫామ్ ల్యాండ్ ఉందో అది కూడా మనకు రెసిడెన్షియల్ జోన్లోనే ఉంది. దాంట్లో కూడా మనకు రెసిడెన్షియల్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. బట్ డిటిసిపి వెంచర్స్తో కంపేర్ చేసుకుంటే హాఫ్ ప్రైస్, సగం రేటుకే మనకు 6,500 పర్ స్క్వేర్ యార్డ్ తోటే వీళ్ళు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. అండ్ మనకి మెయిన్ రోడ్కి నియర్ బైగా ఉంది. ఇక్కడ మన గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి, హాస్పిటల్ ఉంది అండ్ మనకి స్కూల్స్ వైజ్గా చాలా వరకు కమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఈ కోట్రా జంక్షన్ నుంచి కల్వకుర్తి టౌన్ వచ్చేసి ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి. అండ్ కొత్తగా మనకు తిరుపతి హైవే ఏదైతే నేషనల్ హైవే డెవలప్ చేస్తున్నారో ఆ డెవలప్మెంట్ వర్క్ కూడా రన్ అవుతుంది. అండ్ ఎగ్జిస్టింగ్ ఏదైతే శ్రీశైలం హైవే ఉందో అది 6 లైన్ రోడ్గా డెవలప్ చేసే ప్రపోజల్ ఉందండి. చూడండి, మనకి ఏదైతే తిరుపతి హైవే డెవలప్మెంట్ ఉందో దాని డెవలప్మెంట్ వర్క్ స్టేటస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ తిరుపతి హైవే డెవలప్మెంట్ అయిన తర్వాత మనకు ట్రావెలింగ్ డిస్టెన్స్ అనేది ఒక 70 నుంచి 90 కిలోమీటర్స్ ట్రావెలింగ్ డిస్టెన్స్ అనేది తగ్గుతుందండి తిరుపతి హైవేలో. అందువల్ల ఫ్యూచర్లో మనకి ఈ హైవే డెవలప్ అయిన తర్వాత చాలా బిజియెస్ట్ రోడ్ ఉంటుంది అండ్ సెమీ కమర్షియల్గా కూడా మనకు ల్యాండ్ అనేది చాలా నియర్ బైగా మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది కాబట్టి ఫ్యూచర్లో అప్రిషియేషన్ వాల్యూ కూడా బాగుంటుందండి. అండ్ చూడండి, మనకు ల్యాండ్ కండిషన్, ట్రీ ప్లాంటేషన్ ఎలా ఉందో కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మోస్ట్లీ మనకు 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి. కడతాల్ నుంచి టువర్డ్స్ కల్వకుర్తి వెళ్ళే మెయిన్ హైవే కోట్రా జంక్షన్ దగ్గర మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ చూడండి, మనకు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఎం హాస్పిటల్ ఇది సైట్ లొకేషన్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉంటుందండి.
ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అండ్ డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.